హలో ఫ్రెండ్స్, అందరికీ అస్సలాము అలైకుం. నేను ఈరోజు చేయబోయేది రెసిపీ వచ్చేసి మటన్ లుండలు. ఇలా ఒక్కసారి మీ పిల్లలకి చేసి పెట్టండి, ఒక్కటి కూడా మిగిల్చకుండా తినేస్తారు. ప్రాసెస్ ఏమిటంటే, ముందుగా మనం మటన్ ముక్కలన్నీ చిన్నవిగా కట్ చేసి పెట్టుకొని బాగా శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత తగినంత కారం వేసుకోండి, మీకు రుచికి సరిపడినంత. నాకైతే ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నా కాబట్టి ఎక్కువ వేస్తున్నాను. ఆ తర్వాత తగినంత పసుపు వేసుకోండి. పసుపు వేసిన తర్వాత అల్లం కొత్తిమీర వేయండి. నేను అల్లం కొత్తిమీర వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. మీ ఇష్టం, మీరు వెల్లుల్లి పేస్ట్ కానీ వేయచ్చు. ఆ తర్వాత కొద్దిగా ఉప్పు, ఆ తర్వాత ఎల్లిపాయలు వేసి బాగా మిక్స్ చేసి పెట్టుకోండి. ఇది బాగా మిక్స్ చేస్తేనే బాగా మనకు ఉప్పు కారం బాగా పడుతుంది. ఒక గంట సేపు గంట తర్వాత మిక్స్ చేసి పెట్టేసుకోవాలి. మిక్స్ చేసి పెట్టేసుకున్న తర్వాత కొద్దిగా కారం వేసి, కొత్తిమీర వేసి, వేసి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇలా వచ్చినట్టు చూసుకోవాలి. మనం ఇలా వస్తే చాలండి, మనకు రెడీ అయిపోయినట్టే. కొద్దిసేపు పక్కన పెట్టేసుకొని అన్ని ఉండలని ఇలానే చేసుకోవాలి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ముందుగానే ఇలా ఉండలు చేసి పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒకటిగా మనం ఈ ఉండల్ని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి. మనం ఫుల్ పెట్టి వేయించుకున్నామంటే పచ్చిగా ఉంటుంది. బాగా వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సూపర్ ఉంటాయండి. ప్లీజ్ ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. మీ పిల్లలు ఒక్కటి కానీ మిగిల్చకుండా తినేస్తారు. చూసారా, ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలానే అన్నీ వేయించుకోవాలి. మనం ఎన్నైతే చేసుకున్నామో అన్నీ వేయించుకోవాలి. ఇది మన పిల్లలకి బలాన్ని కూడా ఇస్తాయి. కర్రీ తినేని వాళ్ళు ఇది కానీ అన్నీ తినేస్తారు. ప్లీజ్ నన్ను నమ్మి ఒక్కసారి ట్రై చేయండి. సూపర్గా ఉంటుంది. అన్నీ వేయించుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని మీ పిల్లలకి ఇవ్వండి. అన్నీ మిగిల్చకుండా తినేస్తారు. చూసారా, లోపల కూడా ఎంత చక్కగా కుక్ అయ్యిందో. ప్లీజ్ ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.